వారికి ఒకసారి మీ పక్క వారికి ప్రైజ్ ది లార్డ్ చెప్తారా? ఓ విత్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, నవ్వుతూ. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో మనల్ని ఆనందింపజేసే దేవుడు కాబట్టి పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఉన్నంత సమయం కూడా, అంటే బయటికి వెళ్ళిన తర్వాత కోపంగా ఉండమని అర్థం కాదు. ఎక్కడున్నప్పటికీ కూడా క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి, రైట్? మరి మొట్టమొదటిగా మీరు అందరూ నన్ను క్షమించాలి, ఎందుకంటే చాలా ఆలస్యమైంది. మరి నేను యాక్చువల్గా 11:30కే రావాలి, కానీ ఒక దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని మోసుకొని వస్తున్నప్పుడు సాతాను సకల విధములుగా వాడు ప్రయత్నం చేస్తాడు వాక్యం తీసుకొని రానియకుండా. మేము మధ్యలోకి వచ్చిన తర్వాత కొద్దిగా మా కార్ ట్రబుల్ ఇచ్చింది. ఆ ట్రబుల్ ఇవ్వడం ద్వారా 40 కన్నా ఎక్కువ స్పీడ్లో మేము రాలేకపోయాం. ఆ కార్ కింద ఉన్న బంపర్ ఏమైందంటే కొద్దిగా స్పీడ్ పెంచిన కొద్దీ అది కింద రోడ్ పైన తాకుతూ కొద్దిగా ఇబ్బంది కలిగజేసింది. అందుకనే వీ హ్యాడ్ టు కమ్ వెరీ స్లో. ఏదేమైనప్పటికీ కూడా మన దేవుడు నమ్మదగిన వాడు. ఒకసారి మనం హల్లెలూయా చెప్దామా గట్టిగా? మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి సంఘ కాపురులకు, మరి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. బాగున్నారా మీరందరూ కూడా? నేను దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐఎమ్ కమింగ్ టు దిస్ చర్చ్. ఇది 3వసారి నేను రావడం. గత 2 సార్లు వచ్చి దేవుని యొక్క వాక్య పరిచయం చేశాను. మరి నా పేరు పాస్టర్ కె శాంతి కుమార్. లాస్ట్ టైం వచ్చినప్పుడు కేవలం నేను ఒక్కరినే వచ్చాను. ఈసారి వచ్చినప్పుడు మా కుటుంబం అంతా వచ్చినారు. మరి నేను వచ్చాను, నాతో పాటు మా వైఫ్ వచ్చింది. మా వైఫ్తో పాటు మా బ్రదర్ వచ్చాడు, నాకన్నా పెద్దవాడు, ఎల్డర్ బ్రదర్. మా బ్రదర్ వాళ్ళ సన్ కూడా వచ్చాడు. అయితే మేము ఎంతమంది వచ్చాం తెలుసా? 4 వచ్చాం. ఒకసారి చప్పట్లు కొడదామా గట్టిగా? మై డిజైర్ ఈజ్, నా కోరిక ఏంటంటే కుటుంబం అంతా కలిసి దేవుని యొక్క పరిచర్య చేయాలని నా ఆశ. నా పేరు పాస్టర్ కె శాంతి కుమార్. బెత్లెహేమ్ మినిస్ట్రీస్ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నాను. గత 8 సంవత్సరాలుగా సంపూర్ణ సేవలో దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నాను. దేవుడు నన్ను పిలుచుకున్నందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ఒకరోజు ఒక పాస్టర్ గారు దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు తన అన్న మాట ఏంటంటే, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక స్త్రీ వచ్చే పాస్టర్ గారితో ఏమన్నదంటే, పాస్టర్ గారు, మీరు 45 నిమిషాల ప్రసంగం చేసిన దాంట్లో నాకు ఒక విషయం బాగా నచ్చిందని చెప్పి ఆ స్త్రీ అన్నది. పాస్టర్ గారు చాలా సంతోషించాడు. ఎవరికైనా సరే మానవ తప్పనంతా దేని కొరకండి? మెప్పు కొరకే. ఎవరైనా పొగుడుతూ ఉంటే ఎవరికైనా ఇష్టం ఉండదా? లేకపోతే ఇష్టం ఉంటుందా? చాలా ఇష్టం ఉంటుంది. పాస్టర్ గారు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ స్త్రీ దగ్గర నిలబడ్డప్పుడు ఆ స్త్రీ అన్న మాట ఏంటంటే, పాస్టర్ గారు, మీరు చేసిన ప్రసంగంలో నాకు ఒక పాయింట్ చాలా బాగా నచ్చింది అన్నది. పాస్టర్ గారు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఏం చెప్తుందో అని చెప్పి ఆ స్త్రీని అడిగాడు. నీకేం నచ్చిందమ్మా చెప్పు అనేసరికి ఆ స్త్రీ ఏమనిందంటే, మీరందరూ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారంటే, ఆ స్త్రీ ఏమనిందంటే, పాస్టర్ గారు, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించి వేస్తానని మీరు అన్నారు కదా, అది నాకు చాలా ఇష్టమైన ఆ స్త్రీ అంది. చాలామంది విశ్వాసులకి గంట ప్రసంగంలో వాక్యము మన మనసులో ఉండదు, కానీ పాస్టర్ గారు ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను అనేసరికి ఎంత సంతోషమో క్రైస్తవులకు. కానీ మీరు అలాంటి వారు కాదని నేను అనుకుంటున్నాను. ఒకసారి మనం హల్లెలూయా చెప్దామా? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు మమ్మల్ని కాపాడి సజీవ లెక్కలో ఉంచి మీ రెక్కల కింద భద్రపరిచినందుకు మీకు వందనాలు. మహాగణుడవు, మహోన్నతుడవు,
అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడమైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. మీ సన్నిధిలో మమ్మల్ని ఆనందింపజేసే దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యంను మేము ధ్యానిస్తుండగా వాక్యంలోని గూఢమైన సంగతులను మాకు బయలుపరచండి. ఈ వాక్య పరిచయం ద్వారా మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే మహిమ పొందాలని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవ లోకము యేసుక్రీస్తు తర్వాత ఎక్కువగా అభిమానించే వ్యక్తి ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారంటే వారు అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో కనుక మనం చూసినట్టయితే అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు స్టెఫెన్ యొక్క మరణమునకు సమ్మతి పలికిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. 9వ అధ్యాయంలో ఆయన దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు దేవుని యొక్క వెలుగు ఆయన మీద ప్రకాశించిన తర్వాత ఆయన రూపాంతరము చెంది మరి దేవుని యొక్క పరిచర్యలో తాను కొనసాగుతున్నాడు. అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు ఈ వ్యక్తి సంఘమును పాడు చేసిన వ్యక్తి, సంఘమును పాడు చేయుచుండెను అని అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. కానీ అలాంటి వ్యక్తి ఒక్క వెలుగు అతని మీద ప్రకాశించిన తర్వాత యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి పేతురైతే యూదులకు సువార్త ప్రకటించాడు. అపోస్తలుడైన పౌలైతే మరి జెంటైల్స్కి అనగా అన్యులకు తను సువార్త ప్రకటించినట్టుగా దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. ఈ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం కనుక మనము చూస్తే ఈరోజు నా ప్రసంగం యొక్క అంశం ఏంటంటే సిలువ యందు అతిశయించుట. ఒకసారి మీరు అందరు చెప్తారా? ఇంకా మనం దేని యందు కూడా అతిశయించడానికి వీల్లేదు. ఈ పౌలు భక్తుడు ఇది రాస్తూ ఈ కొత్త నిబంధనలో కనుక మనం చూస్తే దాదాపుగా 14 బుక్స్ వరకు అపోస్తలుడైన పౌలే రాశాడు. 4 సువార్తలు తర్వాత కనుక మనం చూస్తే దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద బైబిల్ హ్యాస్ బీన్ రిటన్ బై అపోస్టిల్ పాల్. ఆ అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏమంటాడంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో కనుక మనం చూస్తే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం కనుక మనం చూస్తే ఒక 3 విషయాలు చెప్పి నేను క్లుప్తంగా ముగించి వేస్తాను. నాకు ఇవ్వబడ్డ సమయంలో మరి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేని యందు మనం అతిశయించకూడదు. ఒకవేళ అపోస్తలుడైన పౌలు అతిశయించాలనుకుంటే అనేక విషయాలు ఉన్నాయి ఆయన అతిశయించాలి అంటే. వాక్య భాగంలో కనుక మనం చూస్తే ద ఫస్ట్ పాయింట్, వాట్ నాట్ టు గ్లోరీ ఇన్. దేని యందు అతను అతిశయించకూడదు అంటే వాక్యంలో మనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడనై. ఒకవేళ అపోస్తలుడైన పౌలు అతిశయించాలి అనుకుంటే తన గోత్రంను బట్టి తాను అతిశయించవచ్చు. జాగ్రత్తగా మీరు వినాలి. తన గోత్రంను బట్టి తాను అతిశయించవచ్చు. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రపు విషయంలో పరిసయుడనై. ఇక్కడ ఈ మాటను బట్టి కనుక మనం చూస్తే తన గోత్రంను బట్టి తాను అతిశయించాలి. కానీ అపోస్తలుడైన పౌలు తన గోత్రంను బట్టి తాను అతిశయించట్లేదు. లేకపోతే నేను ఇశ్రాయేలు దేశమునకు చెందినవాడనని, హెబ్రీయులకు హెబ్రీయుడనై, లేకపోతే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై తన సిటిజన్షిప్ని బట్టి తను అతిశయించవచ్చు. తన ప్రాంతంను బట్టి తను అతిశయించవచ్చు. తన గోత్రమును బట్టి తను అతిశయించవచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు తన గోత్రంను బట్టి అతిశయించట్లేదు, తన ప్రాంతంను బట్టి అతిశయించట్లేదు, లేకపోతే తన దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడని చెప్పి తను అతిశయించట్లేదు. కానీ దేని యందు తాను అతిశయిస్తున్నాడంటే సిలువ యందే తాను అతిశయిస్తున్నాడు. మన దినంన నేను ఒక వీడియో చూశాను.
తనేమంటాడంటే, ఒక పెద్ద దైవజనుడు తనేమంటున్నాడంటే, మనందరిది ఒకే కులం అంట. ఒకసారి చెప్పండి, మనందరిది ఏంటంట? ఒకే కులం. మీరేం ఆశ్చర్యపోకండి, నేను అటువంటివి ఏం చెప్పను. ఆ దైవజనుడు ఏమన్నాడంటే, మనందరిది ఒకే కులం అంటూ తను చెప్పిన మాట ఏంటంటే, మనమందరం ఆరాధికులం అన్నాడు. ఏమన్నాడు? మనమందరం కూడా ఆరాధికులం. చూడండి, చాలామంది క్రైస్తవులలో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికీ, దేవుని యొక్క వాక్యం వింటున్నప్పటికీ చాలాసార్లు మన కులమును బట్టి, మన గోత్రమును బట్టి మనం అతిశయిస్తుంటాం. ఒకవేళ ఈ ప్రపంచంలో ఎవరైనా అతిశయించవలసిన అవసరం ఉన్నదంటే ఆయన అపోస్తలుడైన పౌలే. వాక్యంలో కనుక మనము చూస్తే ఒక మాటను మనం చూద్దామా? అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 28వ వచనం. అతడు అవునని చెప్పెను, సహస్రాధిపతి, నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరస్థితిని సంపాదించుకుంటున్నా నేను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోను రోమియుడన నేను. చూడండి ఎన్ని క్వాలిటీస్ అపోస్తలుడైన పౌలుకు ఉన్నాయో చూడండి. అతను బెన్యామీను గోత్రంలో పుట్టాడు, ఇశ్రాయేలు దేశం వాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను పుట్టుకతోనే రోమియుడని అంటున్నాడు. ఒకవేళ అతిశయించాలంటే పౌలులో చాలా క్వాలిటీస్ ఉన్నాయి, చాలా లక్షణాలు ఉన్నాయి అతిశయించడానికి. కానీ తను అంటున్న మాట ఏంటంటే, వీటన్నిటిని బట్టి నేను అతిశయించను, కానీ నేను సిలువ యందు తప్ప నేను దేని యందు కూడా అతిశయించనని అపోస్తలుడైన పౌలు గలితీలకు రాసిన పత్రికలో తను మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మనమందరము కూడా చాలాసార్లు మన పౌరస్థితిని బట్టి మనము గర్విస్తుంటాం, మన ఆస్తిని బట్టి మనము గర్విస్తుంటాం, లేకపోతే మనకున్న పేరుని బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి, మనకున్న హోదాను బట్టి, మనకున్న సంపాదనను బట్టి మనం అతిశయిస్తుంటాం. కానీ ఈ వాక్యం వింటున్న మనమందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పౌలు ఒక మంచి మాట అంటాడు, నేనేమై ఉన్నానో కేవలం దేవుని కృప వలన అయి ఉన్నానని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మీరు కావచ్చు, వాక్యం బోధిస్తున్న నేను కావచ్చు, మనం దేని యందు కూడా అతిశయించడానికి వీల్లేదండి. చాలామంది మీరు చూడండి, ఈరోజు అమెరికాలో చాలామంది ఉంటున్నారు. వారు దేన్ని బట్టి అతిశయించేవారంటే, ఇన్ని రోజులు నాకు అమెరికన్ సిటిజన్షిప్ ఉందని చెప్పి చాలామంది ఇండియన్స్ అతిశయించేవారు. కొందరు దేన్ని బట్టి అతిశయించేవారంటే, నాకు గ్రీన్ కార్డు ఉందని చెప్పి వాళ్ళు అతిశయించేవారు. ఈరోజు మీరు చూడండి అమెరికాలో ఏం జరుగుతుందంటే, భారతదేశీయులందరినీ కూడా తిరిగి ఇంటికి పంపించేస్తున్నారు. ముఖ్యంగా గ్రీన్ కార్డు ఉన్న వారిని కూడా మరి ట్రంప్ గారు వారు లెక్క చేయకుండా వారందరినీ కూడా తిరిగి భారతదేశానికి పంపించేస్తున్నారు. చాలామందికి ఉన్న అతిశయం ఏంటంటే, నేను ఆ దేశంలో ఉన్నానని, ఆ దేశ పౌరస్థితి నాకు ఉందని చెప్పి, లేకపోతే నాకు పలుకుబడి ఉందని చెప్పి, లేకపోతే మా గోత్రం ఇదని చెప్పి, లేకపోతే మా ఆస్తి ఇదని చెప్పి చాలామంది అతిశయిస్తుంటారు. కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం దేని యందు అతిశయించాలి అంటే సిలువ యందు తప్ప మనం దేని యందు అతిశయించడానికి వీలు లేదు. మీరు చూడండి, మన ఆస్తిని బట్టి మనం అతిశయించదండి. ఎందుకంటే మన జీవితం ఎలాంటిదంటే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మన జీవితము. ఎప్పుడు కూడా నీకున్న స్థితిని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న పేరుని బట్టి మనం అతిశయించొద్దు, కానీ సిలువ యందే మనం అతిశయించాలి. ఒకవేళ అతిశయించాలంటే పౌలు చాలాగా అతిశయించవచ్చు. నా గోత్రం ఇదని చెప్పి, నేను ఈ దేశానికి చెందినవాడనని, పుట్టుకతోనే రోమియుడనని, నాకు చాలా అనుభవం ఉందని అని పౌలు అతిశయించవచ్చు. కానీ తాను అతిశయించలేదండి. ఎందుకంటే సంఘంను హింసించిన వాడు, ఆయన ఎంత ఘోర పాపి ఆయనకు తెలుసు. స్టెఫెన్ యొక్క మరణముకు సమ్మతించిన వ్యక్తి, మరి సంఘాన్ని హింసించిన వ్యక్తి, ఉత్తరాలు తీసుకొని వెళ్ళి ఇంట్లో నుంచి విశ్వాసులను బయటికి ఈడ్చుకొని వచ్చి వారిని హతము చేసిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. అతని పూర్వస్థితి అతనికి తెలుసు కాబట్టి దాని యందు తాను అతిశయించట్లేదు, కానీ సిలువ యందే తాను అతిశయిస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మనమందరం కూడా మనం దేని యందు అతిశయించదండి. కొందరు వారికున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తారు, కొందరు వారికున్న ఆస్తిని బట్టి అతిశయిస్తారు. ఎప్పుడు కూడా నీకు కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు మనం చూస్తుంది ఏంటంటే, అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం తగ్గించుకొని ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత ఎదిగిన కొద్దీ అంత తగ్గి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుల్లో మనం చూసేది ఏంటంటే, వారి పలుకుబడిని బట్టి, వారి గోత్రంను బట్టి వారు అతిశయిస్తుంటారు. కానీ పౌలు దాన్ని బట్టి అతిశయించలేదు, కానీ దేన్ని బట్టి అతిశయించాడు తెలుసా? సిలువ యందు. మీ పక్కవారు చెప్పండి, సిలువ యందు అని. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 కనుక మనము చూస్తే, ఒకవేళ పౌలు అతిశయించాలంటే
తను చేసిన పనులను బట్టి తను అతిశయించవచ్చు. ఒకసారి మనం చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనము. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. నంబర్ 2, రెండో విషయం ఏంటంటే, పౌలు ఒకవేళ అతిశయించాలంటే తను పడ్డ ప్రయాసాన్ని బట్టి తను అతిశయించవచ్చు. తను అంటున్నాడు, ఈ మాట ఎవరు కూడా చెప్పలేరండి, కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడి తిని. అంటే పౌలు కన్నా ఇంకా ఎక్కువగా ఎవరు ప్రయాసపడలేదండి. అంటే ఎవరు ఎంత ప్రయాసపడ్డా పౌలు కిందనే. ఆ మాట బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఆయన ఎక్కువ ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడ్డాడంటే అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని కనుక మనం చూస్తే ఎంతో ప్రయాణం చేశాడు, ఎంతో వాక్య పరిచయం చేశాడు, ఎన్నో ఆత్మల రక్షణలోకి నడిపించాడు, ఎంతో శ్రమలు కూడా తను వెళ్ళవలసి వచ్చింది. చూడండి, ఈ రోజుల్లో మనకు వాహనాల సౌకర్యం ఉంది, కానీ ఆ రోజుల్లో వాహన సౌకర్యం ఉండేది కాదండి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆ సువార్త మర్మమును తను తెలుసుకున్నాడో, ఈ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని తను తెలుసుకున్న వెంటనే ఆయన సిలువ గురించి వాక్య పరిచయం చేయడం ప్రారంభించాడు. అంటే ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎన్నో ప్రయాణాలు తను చేస్తున్నాడు, ఎంతోమందికి వాక్య పరిచయం చేశాడు, ఎన్నో శ్రమలు తను అనుభవించాడు. మీరు చూడండి, ఎన్నో కొరడా దెబ్బలు ఆయన తిన్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. నిద్ర లేని రాత్రులు, ఆహారం లేని రాత్రులు, మరి ఎంతో అనారోగ్యంతో కూడా ఆయన ఉన్నట్టు చరిత్ర పుస్తకాల్లో మనం చూస్తున్నాం. మీరు చూడండి, ఇంత ప్రయాస పడినప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు నేను కష్టపడ్డానని చెప్పి, దేవుని సేవ చేశానని చెప్పి తనకు తాను హెచ్చించుకోలేదు, కానీ తాను తగ్గించుకున్నాడు. ఈ రోజుల్లో సంఘంలో ఏదైనా చిన్న పని మనం చేసినాం అనుకోండి, మనల్ని మనం హెచ్చించుకుంటాం. మరి నేనే పని చేయాలా, వేరే వాళ్ళు ఎవరు కూడా పని చేయకూడదా అని చెప్పి మనం మాట్లాడుతుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని సన్నిధిలో పని చేసే భాగ్యము కనుక దేవుడు మనకు కలగజేస్తే దాన్ని 2 చేతులతో సద్వినియోగము చేసుకోవడం మనం నేర్చుకోవాలి. ఆమె చెప్దామా గట్టిగా? ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు నందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. మన సంఘ కాపరులు మనం రికగ్నైజ్ చేయకపోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా మనం రికగ్నైజ్ చేయకపోవచ్చు, కానీ హాగర్ దేవునికి పెట్టిన పేరు ఏంటంటే ఆయన చూచుచున్న దేవుడు. నువ్వు ఆయన సన్నిధిలో చేసే ప్రతి పనికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీకు ప్రతిఫలం ఇస్తాడు. బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, ప్రతి ఒక్కరికి వాని క్రియ చొప్పున దేవుడు ఏం కలగజేస్తాడంట? ప్రతిఫలం ఇస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో నేను దేవుని మందిరంలో నేను పని చేస్తున్నాను, నేను పని చేసినంత ఇంకా ఎవరు పని చేయట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేర్ ఈస్ అ గ్రేట్ రివార్డ్ ఫర్ యూ. ఆమె చెప్దామా గట్టిగా? ఎప్పుడు కూడా మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. దావీదు ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము అంటున్నాడు. అంటే మన భాషలో చెప్పాలి అంటే ఆ డోర్ దగ్గర నిలబడడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. చూడండి, ఎవరు కూడా ఆ డోర్ దగ్గర నిలబడి పరిచయం చేయడానికి ఎవరం కూడా మనం ఇష్టపడమండి. అందరము మందిరంలో పని చేయడానికి ఇష్టపడతాం, స్టేజ్ పైన పని చేయడానికి ఇష్టపడతాం, వాయిద్యాలు వాయించడానికి ఇష్టపడతాం, కానీ నో వన్ విల్ లైక్ టు స్టాండ్ అట్ ద డోర్. కానీ దావీదు మహారాజు చూడండి, తనేమంటున్నాడంటే దేవుని మందిరము ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టం అంటాడు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనము పరిచర్య చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా సనగకుండా మనం చేయాలి. ఒకసారి మీ పక్కవారు చెప్పండి, సనగొద్దని. నేను ఈ సంవత్సరము మా మందిరంలో దేవుడు నాకు బయలుపరిచాడు. ఏం చెప్పాను తెలుసా? జనవరి 1న ఈ సంవత్సరము సనగకుడి, ఈ సంవత్సరం సంతోషించుడి. ఆమె చెప్దామా గట్టిగా? ఒకసారి మీ పక్కవారు చెప్తారా ఇది? ఈ సంవత్సరం సనగకుడి, ఈ సంవత్సరం ఏం చేయాలి? సంతోషించాలి. ఎప్పుడు కూడా దేవుని పౌలు కన్నా ఎక్కువ మనమైతే ప్రయాసపడతలేము కదా. ఈరోజైతే మనకు అన్ని వసతులు ఉన్నాయి, కానీ ఆ దినం నా పౌలు చూడండి ఎంతో ప్రయాణం చేశాడు, ఎంతో శ్రమలు తను పొందినాడు, ఎన్నో సంఘాలకు ఉత్తరాలు రాసి బలపరిచినాడు. అయినప్పటికీ కూడా తను ఏమంటున్నాడు తెలుసా? ఆయన పడ్డ ప్రయాసాన్ని బట్టి తాను అతిశయించట్లేదు. దేని యందు అతిశయిస్తున్నాడంటే సిలువ యందు తాను అతిశయిస్తున్నాడు. ఆయనకు తెలుసు ఆయన ఎంత ఘోర పాపియో, ఎంత సంఘాన్ని హింసించాడో, ఎంతమంది ప్రాణాలను తను తీసుకున్నాడో, ఎలాంటి జీవితంను తను జీవించాడో.
ఆ జీవితం గురించి ఆయనకు తెలుసు కాబట్టి ప్రభు ఆయనను పిలుచుకున్నాడు కాబట్టి ఆ పడ్డ ప్రయాసాన్ని బట్టి తను అతిశయించట్లేదు, కానీ నేను సిలువ యందే అతిశయిస్తానని తను చెప్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుని మందిరంలో మనం ప్రయాసపడిన తర్వాత నేను ప్రయాసపడ్డానని మనం అతిశయించడానికి వీల్లేదండి. చాలామంది ఏం చేస్తారంటే ఎవరో చూస్తున్నారని చెప్పి మనం పని చేస్తుంటాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎవరు చూస్తున్నారని పని చేయడం కాదు, కానీ ఎవరు చూసినా చూడకపోయినా ఆయన చూచుచున్న దేవుడని ప్రభు కొరకు మనం కష్టపడి మనం ప్రయాసపడాలి. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఎస్, కొలస్సీలకు రాసిన పత్రికలో ఏమంటాడు పౌలు, మీరేదో మనుషుల కొరకు చేస్తున్నట్టుగా కాదు, కానీ దేవుని కొరకు మనం చేసే వారంగా మనం ఉండాలంట. కానీ చాలామంది క్రైస్తవులు, ముఖ్యంగా యవనస్తులు, వాళ్ళు ఏంటంటే దేవుని యొక్క సేవ చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు, దేవుని కొరకు ప్రయాసపడడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. మీరు చూడండి పౌలు ఎంత ప్రయాసపడ్డాడంటే తను ఎంతో ప్రయాణం చేసినట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. మూడోదిగా మనము చూద్దాం. మూడోదిగా ఒకవేళ పౌలు అతిశయించాలి అంటే తన జ్ఞానమును బట్టి తను అతిశయించవచ్చు. ఎందుకు తన జ్ఞానం బట్టి అతిశయించవచ్చు అని నేను చెప్తున్నానంటే, ఆయన రూపాంతరము చెందిన తర్వాత, ఆయన ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, మీరు చూడండి హీ వాస్ ఫిల్డ్ విత్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ యొక్క వరముల చేత ఆయన నింపబడ్డాడు. దేవుని వాక్యంలో కనుక మనము చూస్తే హీ వాజ్ అ మైటీ ప్రీచర్ అండ్ హీ వాజ్ అ మైటీ రైటర్. మంచి ప్రసంగం చేయడమే కాదు, బాగా రాసేవాడు కూడా. పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినప్పుడు ఒక భక్తుడు ఏమంటాడంటే హీ వాజ్ గ్రేట్ విత్ హిస్ పెన్ అండ్ హీ వాజ్ గ్రేట్ విత్ హిస్ టంగ్. పెన్ అంటే కలము, టంగ్ అంటే మనము, మీరు చూడండి చిన్నపిల్లల్ని కనుక మనం చూసినప్పుడు కొందరికి ఉండే ప్రాబ్లం ఏంటంటే కొందరు రాయగలుగుతారు, కొందరు వెరీ గుడ్, కొందరు రాయగలుగుతారు, కొందరు చెప్పగలుగుతారు, కొందరు చెప్పగలుగుతారు, కొందరు రాయగలుగుతారు. చాలామంది చిన్నపిల్లల్లో ఈ డిఫెక్ట్ని మనం చూస్తుంటాం. కొందరు ఏమంటారంటే నాకు చెప్పడానికి రాదు, కేవలం రాస్తానంటారు. కొందరు ఏమంటారంటే నేను కేవలం రాస్తాను, నాకు చెప్పడం రాదంటారు. కానీ పౌలు యొక్క స్థితి ఆ విధంగా లేదు. ఆయన చెప్పగలుగుతాడు, రాయగలుగుతాడు కూడా. అన్ని మంచి లక్షణాలు అపోస్తుడైన పౌలుకు ఉన్నాయి. కొత్త నిబంధనలు మనం చూసినప్పుడు ఎన్నో సంఘాలకు ఆయన ఉత్తరాలు రాశాడు, ఎన్నో సంఘాలను ఆయన బలపరిచినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు చూడండి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తునందు ఒక మనిషి నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడి నేను ఎరుగను, అది దేవునికే తెలియను. ఒకసారి నా వైపు చూస్తారా మీరు అందరు కూడా? అపోస్తుడైన పౌలు ఎక్కడికి వెళ్ళాడంటే 3వ ఆకాశం. చెప్పండి గట్టిగా, 3వ ఆకాశం అని. హీ వెంట్ టు థర్డ్ హెవెన్, దట్ ఈస్ ప్లేస్ వేర్ గాడ్ డ్వెల్స్. అంటే అది దేవుడు ఉండే స్థలం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీరందరూ 3వ ఆకాశంలోకి మీరు వెళ్ళినారు, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ మీరు ఏం చెప్పట్లేదు ఏంటండి? దేవుని చూస్తారు. ఇంకా కొంచెం ఆత్మీయ కోణం నుంచి కొంచెం బయటికి వస్తారా మీరు? నేనేం చేస్తా తెలుసా? 3వ ఆకాశానికి వెళ్తే ఫస్ట్ నా పాకెట్లో నుంచి నా సెల్ ఫోన్ తీస్తాను. సెల్ ఫోన్ తీసి ఏం చేస్తాను తెలుసా? నా సెల్ఫీ నేను తీసుకుంటాను. నా సెల్ఫీ తీసుకొని నేను ఎక్కడ పెడతాను తెలుసా? ఇప్పుడు మీరు చెప్పాలి. ఎక్కడ పెడతారు? స్టేటస్. ఒకరోజు ఒక కుటుంబము గోవా వెళ్తూ తను ఏం చేసిందంటే స్టేటస్లో పెట్టింది, ఏమని? వీఆర్ గోయింగ్ టు గోవా టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ ఫర్ ఎ వెకేషన్. ఎక్కడికి వెళ్తుందంట తను? గోవా. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఏమైంది తెలుసా? ఏమైంది? ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కూడా మన భాషలో చెప్పాలంటే గొల్ల. అంటే నేను ద పాయింట్ విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ యూ ఇస్, పౌలు ఒకవేళ అతిశయించాలనుకుంటే నేను 3వ ఆకాశానికి వెళ్ళినానని చెప్పి తాను అతిశయించవచ్చు. కానీ తను అతిశయించినాడా?
ఈ రోజులో చూడండి, అంటే ప్రపంచానికి అంత పట్టిన రోగం ఏంటంటే అన్నం తిన్నా స్టేటస్, స్కూల్కి వెళ్ళినా స్టేటస్, కాలేజ్కి వెళ్ళినా స్టేటస్, వెకేషన్కి వెళ్ళినా స్టేటస్, ఎక్కడికి వెళ్ళినా స్టేటసే. ఒకవేళ పౌలు అతిశయించాలనుకుంటే నేను మూడో ఆకాశంలోకి వెళ్ళినాను, ప్రభు ఉండే స్థలంలోకి నేను వెళ్ళినానని చెప్పి తాను అతిశయించవచ్చు. కానీ తను అతిశయించాడా? అతిశయించలేదు. దేని యందు తను అతిశయిస్తున్నాడు తెలుసా? సిలువ యందు తను అతిశయిస్తున్నాడు. అమ్మా, మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ప్రజలు ఎందుకు స్టేటస్లో పెడతారో నాకు అర్థం కాదు. మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి ఆరాధన అయిపోయిన తర్వాత. అంటే తిన్నా కూడా, అంటే దే వాంట్ టు షో ద వరల్డ్, వాళ్ళు ప్రజలకి ఏం చూపించాలనుకుంటున్నారంటే మేము ఎంత సంతోషంగా ఉన్నాం, మేము ఎంత లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం, మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, అవన్నీ ఎవరికి చూపించుకోవడానికి? వేరే వాళ్లకు చూపించుకోవడానికి. నిజంగా ఒక్క మాట చెప్పాలి అంటే, దోస్ హు ఆర్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా దే రియలీ డోంట్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ పోస్టులు పెడతారో, మేము అక్కడ ఉన్నాం, మేము ఇక్కడ ఉన్నామని పెడతామో, నిజంగా వారి పర్సనల్ లైఫ్లో కనుక మనం చూస్తే నిజంగా వారు సంతోషంగా ఉండరండి. ఎందుకండి మనకు ఈ అతిశయం చెప్పండి? అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. ఒకవేళ నీ ఫ్యామిలీతో పాటు కలిసి వెళ్తే యూ హ్యావ్ ఎ గుడ్ టైం, మీ కుటుంబంతో కలిసి సమయాన్ని గడపండి. సమయం గడపడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ దాన్ని తీసుకొచ్చి స్టేటస్లో పెట్టి మనము ప్రజలకి చూపించవలసిన అవసరం లేదండి. అంటే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టెల్? అంటే మీరు ప్రజలకు ఏం చూపించాలనుకుంటున్నారంటే, మేము లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం, మీరు ఎవరు కూడా లైఫ్ ఎంజాయ్ చేయట్లేదు, మేము అక్కడికి వెళ్తున్నాం, మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు. కానీ పౌలు చూడండి, ఆయన ఎప్పుడు కూడా అతిశయపడలేదండి. ఒకవేళ అతిశయపడవలసి వస్తే తన గోత్రంను బట్టి తను అతిశయపడాలి. ఒకవేళ అతిశయపడవలసి వస్తే తను పడ్డ ప్రయాసంను బట్టి అతిశయపడాలి. ఒకవేళ తను అతిశయపడవలసి వస్తే నేను మూడవ ఆకాశంకు ఎక్కి వెళ్ళి ఉన్నానని తను అతిశయపడాలి. కానీ తను అతిశయపడలేదండి. దేని యందు నువ్వు అతిశయిస్తున్నావు? ఈ రోజులో మీరు చూడాలి, మన ఉద్యోగంని బట్టి, మన హోదాను బట్టి మనం అతిశయించొద్దండి. ఎందుకంటే అది ప్రభు మనకు కలగజేసింది. ఎప్పుడు కూడా మనము వి షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ అండి. ఎప్పుడు కూడా దేవునికి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇంత ఉత్తరాలు రాస్తూ ఇంత అనుభవంలోనికి వెళ్ళిన అపోస్తులైన పౌలు ఏమంటాడంటే, నా విశ్వాసంను నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను కడమిట్టించుకున్నానని మరి అపోస్తులైన పౌలు అంటున్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం వింటున్న మనం దేని యందు అతిశయిస్తున్నాం? ఇంకా మనం ముందు కనుక చూస్తే ఆయన హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. చెప్పండి గట్టిగా, మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అని. మనం చూడండి, మరి మీకు ఎంతమందికి ప్రార్థన జీవితం ఉందో నాకైతే తెలియదు, కానీ క్రైస్తవులుగా, విశ్వాసులుగా పిలువబడుతున్న మనకు కూడా ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యమండి. ఒక భక్తుడు ఏమంటాడంటే, ప్రార్థన అనేది మనం ఎలా ప్రార్థన చేస్తామంటే మోకరించి మనం ప్రార్థన చేయాలి. ఒకసారి మీ పక్కవారు చెప్తారా మోకరించి ప్రార్థన చేయాలని? మన మోకాలు నేలని అంటినప్పుడు మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని అంటుతుందంట. ఒక్కసారి అల్లు చెప్దామా? చూడండి, హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అతను ఇన్ని దర్శనాలు చూసినప్పటికీ, మరి ఇంత అనుభవం ఉన్నప్పటికీ, ఇంత ప్రయాసపడ్డప్పటికీ, మూడవ ఆకాశంలోకి ఎక్కి వెళ్ళినప్పటికీ కూడా అతను అతిశయపడట్లేదు. ఎంతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడమే కాదు, చాలా ప్రాముఖ్యమైనది అపోస్తులైన పౌలు చేసింది ఏంటంటే, ఈ బల్ల ఆరాధన కార్యక్రమం ఎలా జరిగించాలో కూడా అపోస్తులైన పౌలే కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులకు తెలియజేశాడు. ఈరోజు సంఘం అంతా కూడా అదే పాటిస్తుంది. దాన్ని బట్టి తను అతిశయించవచ్చు. సంఘములో స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, సంఘ ఆరాధన క్రమం ఎలా ఉండాలి, మరి డీకన్స్ ఎలా ఉండాలి, ఎల్డర్స్ ఎలా ఉండాలి, లేకపోతే ఒక దైవజనుడు ఎలా ఉండాలి, ఇవన్నీ రాసింది అపోస్తులైన పౌలే. ఒకవేళ తను అతిశయించవలసి వస్తే, సంఘము ఈరోజు ఒక క్రమంలో వెళుతుందంటే, బల్ల ఆరాధన ఈరోజు ఒక క్రమంలో వెళుతుందంటే, ఈరోజు సంఘంలో సంఘ పెద్దలు నియమించబడుతున్నారంటే, సంఘ కాపరికి మరి ఎలా ఉండాలి అని సంఘ కాపరికి తెలియజేసింది ఎవరంటే అపోస్తుడైన పౌలే. కొరింథీ సంఘంలో రాస్తూ 11వ అధ్యాయంలో ప్రభు బల్ల ఆరాధన ఎలా చేయాలో తను తెలియజేస్తాడు అక్కడ. ఒకవేళ తను అతిశయించవలసి వస్తే, సంఘంలో ఆరాధన క్రమం ఎలా ఉండాలో అది నేనే సంఘానికి బయలుపరచనని చెప్పి తను అతిశయించవచ్చు. కానీ చాలాసార్లు మనము, అంటే మీరు తప్పుగా అనుకోకూడదు, కొన్ని సంఘాలలో నేను చూస్తుంటాను, వాళ్ళు ఏదైనా ఇచ్చినారనుకోండి సంఘానికి, దానిపైన ఏముండాలి? ఎవరిది?
ప్రభుదా లేకపోతే ఇచ్చిన వారిదా? అంటే చూడండి, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఒక చేయితో ఇస్తేనంట ఇంకొక చేయికి తెలియదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనము సంఘాల్లో కనుక, మీరు దయచేసి తప్పుగా నన్ను అర్థం చేసుకోవద్దు, మనము ఒకవేళ అతిశయించాలంటే పౌలు చాలా అతిశయించవచ్చు. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన ఆరాధన క్రమమును తయారు చేసిన వ్యక్తి, ఆరాధన ఎలా ఉండాలో తెలియజేసిన వ్యక్తి. కానీ దాన్ని బట్టి తను అతిశయించట్లేదు. కానీ దేని యందు తను అతిశయిస్తున్నాడు తెలుసా? సిలువ యందు. ఇంకా ముందుకు వెళ్తే ఈ అపోస్తలుడైన పౌలు ఇద్దరు యవన సేవకులను తాను తయారు చేశాడు. ఒకటి తిమోతి, రెండోది తీతుకు. దాన్ని బట్టి తను అతిశయించవచ్చు. నేను ఇద్దరు యవన సేవకులను తయారు చేశాను, లేకపోతే వాళ్ళకి నేను తరబిది ఇచ్చాను, వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చాను, వాళ్ళని నేను డిసైపుల్షిప్ చేశానని చెప్పి అపోస్తలుడైన పౌలు అతిశయించవచ్చు. కానీ తను అతిశయించాడా? అతిశయించలేదు. ఈరోజు ఒక వ్యక్తిని కనుక మనం రక్షణలోకి నడిపిస్తే, ఒక వ్యక్తిని కనుక మనం బాప్తిసంలోనికి నడిపిస్తే మనం ఏమంటాం తెలుసా? ఈ వ్యక్తిని రక్షణలోకి నడిపించింది నేనే. ఈరోజు ఈ వ్యక్తి బాప్తిసం తీసుకురాలంటే దానికి కారణము నేనే అని మనం అతిశయిస్తుంటాం. కానీ అపోస్తలుడైన పౌలు ఆ విధంగా తను అతిశయించలేదండి. ఒక యవ్వన సేవకుడైన తిమోతిని తయారు చేశాడు, ఒక యవ్వన సేవకుడైన తీతుకుని తయారు చేశాడు. సంఘంలో ఉంటున్న మనము పెద్దవారు లేకపోతే నాయకత్వంలో ఉన్నవారు ఏం చేయాలి అంటే యవ్వన సేవకులను వారు తయారు చేయాలి. వి షుడ్ థింక్ అబౌట్ ద సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్. అపోస్తలుడైన పౌలు ఉన్నప్పుడు ఎన్నో సంఘాలను బలపరిచాడు, ఎంతో యవన సేవకులను తాను తయారు చేశాడు. ఇక్కడ మీరు చూస్తే తిమోతిని, తీతుకును తాను తయారు చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకవేళ తాను అతిశయించాలంటే నేను మంచి నాయకులను తయారు చేశానండి అని చెప్పి తాను అతిశయించవచ్చు. కానీ తను అతిశయించాడా? ఆ సేవ నాకు ఇవ్వబడమే ఒక భాగ్యముగా భావించి ఆ పరిచర్యలో తాను పరిగెత్తుతున్నాడు, సంఘాలను బలపరుస్తున్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు, సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నాడు, ఎవరి నాయకులను తయారు చేశాడు. ఇక్కడ మనము చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక క్రమమును నేర్పించాడు సంఘానికి. అంటే సంఘము ఎలా ఉండాలి, సంఘంలో ఆరాధన ఎలా జరగాలి, సంఘంలో పురుషులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, అవన్నీ కూడా ఎవరు రాశారండి? అపోస్తలుడైన పౌలే రాశాడు. తను రాశాడు. ఏమంటాడంటే వివాహం గురించి రాశాడు, భార్య ఎలా ఉండాలో రాశాడు, భర్త ఎలా ఉండాలో రాశాడు, పిల్లలు ఎలా ఉండాలో రాశాడు, లేకపోతే సర్వాంగ కవచం గురించి రాశాడు. ఇవన్నీ కొత్త నిబంధనలో కనుక మనం చూస్తే ధర్మశాస్త్రం గురించి రాశాడు, లేకపోతే సువార్త మర్మం గురించి రాశాడు. అన్ని కనుక మనం చూస్తే రాసింది ఎవరు? అపోస్తలుడైన పౌలే. ఒకవేళ ఆయన అతిశయించాలంటే ఈ కొత్త నిబంధనలో 14 పుస్తకాలు నేనే రాశానండి అని చెప్పి తను అతిశయించవచ్చు. కానీ తను అతిశయించలేదు. ఈరోజు మనం చిన్న చిన్న వాటిని బట్టి మనం అతిశయిస్తాం. కొందరిని నేను చూస్తుంటాను, వాళ్ళు దేన్ని బట్టి అతిశయిస్తారంటే యూట్యూబ్లో మీరు చూసినారో లేదో నాకైతే తెలీదు, ఎన్ని వ్యూస్ అంట చెప్పాలి, మీరే చెప్పాలి. ఎన్ని వ్యూస్ అంట? 1,00,000 వ్యూస్. ఎన్ని వ్యూస్ అంట? కొంచెం గట్టిగా చెప్తారా మీరందరూ బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చారు కదా, కొంచెం గట్టిగా చెప్పండి. ఎన్ని వ్యూస్ అంట? ఆయన అతిశయం దేంట్లో ఉంది? ఆయనకు వచ్చిన వ్యూస్లో ఉన్నది. we are not concerned about the views of the congregation. మనం దేని గురించి గాడ్స్ వ్యూ ఎలా ఉందన్నది మనం చూడాలి. ఆమె చెప్పండి గట్టిగా. దావీదు, మరి దైవజనులకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ దావీదు తన దగ్గరున్న యుద్ధంలోనికి వెళ్ళే వారిని లెక్క పెట్టినందుకే దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. చెప్పండి గట్టిగా, కోపం వచ్చిందని. ఎప్పుడు కూడా మరి మన వ్యూస్ని బట్టి, మన సంఘ సభ్యత్వంని బట్టి మనం అతిశయించడం కాదండి. ఇంకొక దైవజనుడు అంటాడు, మాది 1,00,000 సభ్యత్వం. ఎంత సభ్యత్వం అంట? ఎవరికి? అయితే నేను అడిగాను, ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ మీరు ఏ చర్చ్కి వెళ్తారంటే ఒక పెద్ద సంఘం పేరు చెప్పాడన్న. అది ఎట్లా చెప్పాడు తెలుసా? కొంచెం అతిశయంతో. ఆ సంఘం పేరు నేను చెప్పాను. మన ఇండియాలో లేని ఒక సంఘం పేరు చెప్పండి మీరు. హిల్ సాంగ్ అనుకుందాం. ఆయన ఎట్లా చెప్పాడంటే, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు అంటే నేను హిల్ సాంగ్కి వెళ్తున్నా అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంట? అంటే ఆయన అతిశయము చూడండి. పలానా సంఘానికి వెళ్తున్న మన అతిశయం, లేకపోతే ఇంతమంది చూసారన్న అతిశయం, ఇంతమంది వ్యూస్ అన్న అతిశయం, ఇంతమంది సబ్స్క్రైబర్స్ అన్న అతిశయం. ఒకవేళ అతిశయించాలనుకుంటే పౌలు చాలా అతిశయించవచ్చండి. కానీ ఆయన అతిశయించాడా? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే మీరు చూడండి, ఆయన చెరసాల్లో ఉంటూ కూడా ఉత్తరాలు రాశాడు.
మీరు చూడండి, ఆ సర్వాంగ కవచము గురించి రాస్తూ ఆయన ఎక్కడుండి రాశాడు? అది చెరసాల్లో ఉండి. పౌలేమో చెరసాల లోపల ఉన్నాడు, బయట ఏమో ఒక సోల్జర్ ఉన్నాడు. ఆ సోల్జర్ దగ్గర ఏముంటుంది? ఒక స్వోర్డ్ ఉంటుంది, అంటే కత్తి. ఆ కత్తిని చూసి ఆ కత్తిని దేని చేత తను పోల్చాడంటే సర్వాంగ కవచము, దేవుని ఆత్మ ఖడ్గము చేత తను పోల్చాడు. అంటే చూడండి, ఇన్ని రాసిన వ్యక్తి అతిశయించాలనుకుంటే చాలా అతిశయించవచ్చు, కానీ తాను అతిశయించాడా? అతిశయించలేదు. దేని యందు అతిశయిస్తున్నాడు? సిలువ యందే తాను అతిశయిస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఒక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 39వ కీర్తన అనుకుంటా, 39వ కీర్తన 5వ వచనం. నా దినముల పరిణామం నీవు బెత్తడెంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధినే నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. అల్లు చెప్పండి గట్టిగా. ఎంత స్థిరుడైనా, చాలాసార్లు మనం అనుకుంటాం, నేను చాలా స్థిరంగా ఉన్నాను, చాలా స్టేబుల్గా ఉన్నాను, మరి నాకు ఎలాంటి డోకా లేదు, నాకు ఆరోగ్యం బాగుంది, మంచి ఉద్యోగం ఉంది, నేను సెటిల్ అయిపోయాను, నా లైఫ్లో అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని మనం అనుకుంటాం. కానీ కీర్తనకారుడు రాస్తూ ఏమంటాడంటే ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం బట్టి ఎలా ఉన్నాడంట? ఊపిరి వలె. చెప్పండి గట్టిగా, ఊపిరని. ఇంకో దగ్గర ఏమంటాడు భక్తుడు? మన అరుణి యొక్క ఎలాంటి వరమంట? నీటి బుడుగ వంటి జీవితం అంట. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం అన్నది. ఎప్పుడు కూడా బ్రతికినంత కాలము మనలో ఎలాంటి అతిశయం కూడా ఉండటానికి వీల్లేదండి, ఎలాంటి గర్వము కూడా మన లోపల ఉండటానికి వీల్లేదండి, ఎలాంటి ప్రైడ్ మన లోపల ఉండటానికి వీల్లేదండి. దేని యందు మనం అతిశయించాలి తెలుసా? సిలువ యందే మనము అతిశయించాలి. అయితే పౌలు యొక్క దృష్టిలో వాట్ ఈస్ క్రాస్? క్రాస్ అనగానే మనం ఏమనుకుంటాం తెలుసా? క్రాస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మెడలో వేసుకోవడం క్రాస్ అనుకుంటారు. అంత సులభం అయిపోయింది ఈ రోజుల్లో క్రాస్. క్రాస్ అనగానే టాటూ పెట్టుకోవడం క్రాస్ అనుకుంటారు, లేకపోతే మెడలో వేసుకోవడం క్రాస్ అనుకుంటారు. చాలామందికి సిలువ గురించి ఉన్న అవగాహన ఏంటంటే దట్ ఈస్ అ వుడెన్ బ్లాక్, లేకపోతే ఒక కట్టె చేత తయారు చేయబడ్డ క్రాస్ అని మనం అనుకుంటాం. అఫ్ కోర్స్ దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ ఇట్. కానీ సిలువ అంటే పౌలు యొక్క దృష్టిలో ఏంటంటే, బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏమంటారు? నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని నడవాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. సిలువ దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం. సిలువ దేనికి సాదృశ్యం అంటే ఇట్ ఈస్ ఫర్ అఫ్లిక్షన్స్ అండ్ ట్రయల్స్. కానీ చాలామంది అందుకనే పౌలు ఏమంటాడంటే నేను దేని యందు కూడా అతిశయించనండి, నేను దేని యందు అతిశయిస్తానంటే సిలువ యందే తను అతిశయిస్తానని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. ఈరోజు వాక్యం వింటున్న మనమందరం కూడా మన పేరును బట్టి ఎప్పుడు మనం అతిశయించొద్దండి, మనకున్న జ్ఞానమును బట్టి అతిశయించకూడదండి, లేకపోతే మనము మన స్థితిని బట్టి, లేకపోతే మన దేవుడు మనల్ని హెచ్చించిన విధానాన్ని బట్టి మనం అతిశయించొద్దు. కానీ దేని యందు అతిశయించాలి? మనము ప్రభువునందు, సిలువ యందు. చెప్పండి గట్టిగా, సిలువ యందని. అయితే ఈ సిలువ దగ్గర మనకేం దొరుకుతుంది? ఎందుకు పౌలు ఈ సిలువ యందు అతిశయిస్తున్నాడు? ఈ సిలువ దగ్గర ఏం దొరుకుతుందంటే తనేమంటాడు? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఏంటంట? వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకి ఏంటంట? దేవుని శక్తి అయి ఉన్నది. అందుకనే తను సిలువ యందు అతిశయిస్తున్నాడు. తను చాలాసార్లు ఏమంటాడంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని. ఎందుకు? ఆయన సిలువ వైపు తను చూస్తున్నాడు కాబట్టి. మీరు చూడండి, ఆయన ఏమంటాడు? నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నానంటాడు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి వాడిని క్రీస్తు వైపు చూస్తూ నేను ఈ పరుగు పందెంలో తను పరిగెత్తుతున్నానంటాడు. ఎప్పుడు కూడా చూడండి, ఎందుకు మనం సిలువ యందు అతిశయించాలంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఈ సిలువ నీకేం చేస్తుంది? నీకు బలంను కలగజేస్తుంది. ఈ సిలువ నీకేం కలగజేస్తుంది? ఆదరణ కలగజేస్తుంది. ఈ సిలువ నీకేం కలగజేస్తుంది? సంతోషము కలగజేస్తుంది. ఈ సిలువ నీకేం కలగజేస్తుంది? సమాధానము కలగజేస్తుంది. యేసుక్రీస్తు రక్తం చిందించడం ద్వారా, వినాలి జాగ్రత్తగా మీరు, పరిశుద్ధ గ్రంథంలో కనుక మనము చూస్తే పాత నిబంధనలో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు. కానీ యేసుక్రీస్తు రక్తము చిందించడం ద్వారా మనమందరం కూడా ఈ కృపాసనము దగ్గరికి ధైర్యంగా వచ్చే అవకాశమును మనం ఎలా పొందుకున్నామంటే సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారానే. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకనే పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను సిలువ యందే అతిశయిస్తాను అంటున్నాడు. ఎందుకు? ఆ సిలువ మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి.
పాత నిబంధనలు కనుక చూస్తే సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి తాను వెళ్ళేవాడు. ఆయన పాపముల కొరకు, ప్రజల యొక్క పాపముల కొరకు ఆయన రక్తం చిందించడానికి లోపలికి వెళ్ళేవాడు. కానీ యేసుక్రీస్తు రక్తం చిందించడం ద్వారా మనకేం లభించుకున్నామంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగుపెట్టే అవకాశమును మనము పొందుకున్నాం. అందుకనే పౌలు ఏమంటాడంటే సిలువ యందే నేను అతిశయిస్తానంటాడు. దేని యందు అతిశయిస్తాడంట? వాక్యంలో కనుక మనం చూస్తే ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. చాలండి. అపోస్తలుడైన పౌలు దేని గురించి తాను బోధించాడంటే సిలువ వేయబడిన యేసు క్రీస్తు గురించి తాను బోధించాడు. ఒకసారి మనం హల్లు చెప్దామా గట్టిగా? ఇంకా వేరేది ఏది కూడా తను బోధించలేదండి. హీ ఓన్లీ స్పోక్ అబౌట్ ద క్రాస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ రోజుల్లో వినాలి మీరు జాగ్రత్తగా, చాలామంది క్రైస్తవులు ఏ సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారంటే ఏ సంఘంలో అయితే సిలువను బోధించరో ఆ సంఘానికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మీరు సిలువ గురించి బోధించండి, పాపం వలన వచ్చు జీతం మరణము అని చెప్పగానే ఆ సంఘంలోనికి ఎవ్వరు కూడా రారు. నేను ఈ వాక్యం సిద్ధపడుతున్నప్పుడు ఒక పోస్టర్ చూశాను సోషల్ మీడియాలో. ఒక పాస్టర్ ఏమో సిలువ గురించి బోధిస్తున్నాడు, ఇంకొక పాస్టర్ ఏమో ప్రాస్పెరిటీ అంటే ఆశీర్వాదం గురించి బోధిస్తున్నాడు, దీవెనల గురించి బోధిస్తున్నాడు, స్వస్థత గురించి బోధిస్తున్నాడు, అవన్నీ బోధిస్తున్నాడు. ఏ పాస్టర్ అయితే సిలువ గురించి బోధిస్తున్నాడో ఆ సంఘం యొక్క ఆ పాస్టర్ యొక్క సంఘంలో ఒక 10 మంది మాత్రమే ఉన్నారు. కానీ ఏ సంఘ కాపరైతే ఆశీర్వాదాల గురించి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, స్వస్థతలు కలుగుతాయి, లేకపోతే మీకు విడుదల కలుగుతుంది, అవన్నీ బోధిస్తున్నప్పుడు ఆ సంఘం అంతా కూడా విశ్వాసులతో కిక్కిరిసిపోతుంది. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే సిలువ గురించి ఈరోజు చెప్తే ఎవరు కూడా వినడానికి ఇష్టపడట్లేదు. కానీ పౌలు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడంటే నేను సిలువను తప్ప ఇంకా వేరేది ఏది కూడా నేను బోధించనని, యేసుక్రీస్తు మన పాపంలో చనిపోయాడని తను వాక్య పరిచర్య చేసినట్టుగా వాక్యంలో మనము చూస్తున్నాం. కానీ ఈ రోజుల్లో చూడండి, వెన్ యూ ప్రీచ్ అబౌట్ ద క్రాస్, ఎందుకంటే సిలువ గురించి మాట్లాడేటప్పుడు పాపం గురించి మాట్లాడతాం. పాపం గురించి మాట్లాడుతుంటే ఎవరు కూడా ఇష్టం ఉండదు. ఈరోజు మీరు 10 రూపాయలు ఇస్తే మీకు 100 రూపాయలు వస్తాయి, లేకపోతే మీకు స్వస్థత కలుగుతుంది, మీకు ఒక కారు వస్తుంది, మీకు ఇల్లు వస్తుంది, ప్రమోషన్ వస్తుంది అని ఇలాంటి మాటలు చెప్పినప్పుడు వినటానికి అందరు ఇష్టపడతారు. కానీ సిలువ గురించి బోధిస్తుంటే ఎవ్వరు కూడా వినడానికి ఇష్టపడరండి. మేము మా సంఘంలో 40 రోజులు మరి మార్చ్ 10వ తారీఖున ప్రారంభించాం. ఏం ప్రారంభించామంటే సిలువ ధ్యానములు. 40 రోజులు కూడా వీఆర్ ఓన్లీ మెడిటేటింగ్ అబౌట్ ద క్రాస్. కేవలం సిలువ గురించి మాత్రమే ధ్యానిస్తున్నాం, ఇంకా వేరే ఏ అంశం కూడా లేదు. ఎందుకు సిలువ ఎందుకు ధ్యానించాలి అంటే సిలువ దగ్గరనే మనకి ఏం లభిస్తుందండి? పాపక్షమాపణ. సిలువ దగ్గరనే రక్షణ లభిస్తుంది. సిలువ దగ్గరనే మన పాపములు క్షమించబడతాయి. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే నేను దేని యందు కూడా అతిశయించనండి. దేని యందు అతిశయిస్తానంటే సిలువ యందు నేను అతిశయిస్తానని సిలువ యందు తాను అతిశయించాడు. ఈరోజు వాక్యం వింటున్న మనము దేని యందు అతిశయిస్తున్నాం? అతిశయించువాడు దేని యందు అతిశయించాలి తెలుసా? సిలువ యందు మనము అతిశయించాలి. ఒకవేళ పౌలు అతిశయించాలనుకుంటే తన గోత్రమును బట్టి తాను అతిశయించవచ్చు. ఒకవేళ పౌలు అతిశయించాలనుకుంటే తాను పడ్డ ప్రయాసంను బట్టి అతిశయించవచ్చు. ఒకవేళ పౌలు అతిశయించాలనుకుంటే నేను 3వ ఆకాశమునకు వెళ్ళి ఉన్నాను, దాన్ని బట్టి అతిశయించవచ్చు. నేను నాయకులను తయారు చేశాను, సంఘ క్రమమును నేర్పించాను, వీటన్నిటిని బట్టి తను అతిశయించవచ్చు. ఎంతోమందికి తను బాప్తిసం కూడా ఇచ్చాడు, ఎంతోమందికి ఆయన బాప్తిసం కూడా ఇచ్చాడు. దాన్ని బట్టి తను అతిశయించలేదు. ఎంతోమందిని రక్షణలోకి నడిపించాడు, మరి ఎన్నో సంఘాలను బలపరిచాడు, ఎంతో పరిచర్య తను చేశాడు. అయినప్పటికీ కూడా దాని యందు తను అతిశయించలేదు. కానీ దేని యందు అతిశయించాడు తెలుసా? సిలువ యందు. చెప్పండి గట్టిగా, సిలువ యందని. మనం దేని బట్టి కూడా అతిశయించడానికి వీల్లేదండి. ఎంత స్థిరుడైన వాడు ఎలాంటి వాడంట? వట్టి
ఊపిరి వలె. నీ బలంను బట్టి నువ్వు అతిశయించకు, నీ హోదాను బట్టి, నీ అంతస్తుని బట్టి నువ్వు అతిశయించకు. కానీ దేని యందు మనం అతిశయించాలి తెలుసా? సిలువ యందు మనము అతిశయించాలి. ఈరోజు వాక్యం వింటున్న మనము బహుశా మీరు చూడండి, ఆయన బాప్తిసాలు ఇచ్చినప్పటికీ కూడా నేను ఇంతమందికి బాప్తిసం ఇచ్చానని చెప్పి దాన్ని చెప్పలేదు. నాకు యోహాను జీవితంలో చాలా మంచి నచ్చిన అంశం ఏంటంటే, యోహాను యేసుక్రీస్తు కన్నా వయసులో పెద్దవాడు, 6 మాసాలు పెద్దవాడు. యేసుక్రీస్తు కన్నా ముందు జన్మించాడు, యేసుక్రీస్తు కన్నా ముందే చనిపోయాడు. మీరు చూడండి, యోహాన్ యొక్క జీవితం కనుక మనం ఆలోచన చేస్తే, యోహాన్ యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఎలిజబెత్, జకరియా. వాళ్ళు ఏంటి? వాళ్ళ వృత్తి ఏంటి? వారు దైవజనులు, వారు యాజకులు. యోహాను ఎక్కడ పెరగాలి? మందిరంలో పెరగాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఏంటి? వాళ్ళు ప్రీస్ట్ కాబట్టి, వాళ్ళు యాజకులు కాబట్టి. కానీ యోహాను ఎక్కడ పెరిగినాడు తెలుసా? అరణ్యంలో పెరిగినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన పశ్చాత్తాపం గురించి బోధిస్తూ వచ్చాడు, ఎంతోమందికి బాప్తిసం ఇచ్చాడు. యేసుక్రీస్తు కూడా ఆయన్నే బాప్తిసం ఇచ్చాడు. యేసుక్రీస్తుకి బాప్తిసం ఇచ్చిన వ్యక్తి ఏమంటాడు తెలుసా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరైనా అంటారండి ఆ మాట? యేసుక్రీస్తు కన్నా వయసులో పెద్దవాడు, యేసుక్రీస్తు కన్నా ముందు పరిచర్య ప్రారంభించిన వ్యక్తి, యేసుక్రీస్తుకి బాప్తిసం ఇచ్చిన వ్యక్తి, యేసుక్రీస్తు కన్నా ముందే వాక్య పరిచర్య చేసిన వ్యక్తి మార్గంను సరళం చేయడానికి వచ్చానంటాడు. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. యోహాను 3:30 చూడండి. ఆ మాట మనం చెప్పగలగాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది. చాలా సాక్ష్యాల్లో మనం వింటుంటాం. దేవుని గురించి చెప్పారు సాక్ష్యంలో. నేను కష్టపడి చదివాను, కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను, కష్టపడి నాకు ర్యాంక్ వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఎవర్ యు ఆర్ టుడే, ఇట్ ఈస్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది కేవలము దేవుని కృప ఉన్నది. ఇంత చేసినప్పటికీ కూడా అపోస్తుడైన పౌలు తన యందు ఎప్పుడు కూడా తను అతిశయించుకోలేదు, ఎప్పుడు కూడా గర్వపడలేదు. కానీ ఆ అపోస్తుడైన పౌలు ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఏమంటాడంటే, ప్రభువా, నా శరీరంలో ఏముందంట? ముళ్ళు ఉంది. చెప్పండి గట్టిగా, ముళ్ళు అని. ఒకవేళ పౌలు ప్రభుని అడగొచ్చు, ప్రభు నేను ఇంత పరిచయం చేశాను కదా, నీ కొరకు ఇంత ప్రయాసపడ్డాను కదా, ఈ ముళ్ళు తీసే ప్రభు అని అపోస్తుడైన పౌలు దేవుని అడగొచ్చు. దేవుని అడిగినాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా కృప నీకు చాలును. చూడండి, అంత సేవ చేసినప్పటికీ కూడా దేవుడు ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వనప్పటికీ కూడా, వెన్ గాడ్ సెడ్ మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలు అనగానే ఇంకో మరో మాట తను మాట్లాడలేదండి. అదే మనం కనుక అపోస్తుడైన పౌలు స్థలంలో కనుక మనం ఉంటే, ఆయన ప్లేస్లో కనుక మనం ఉంటే, నేను ఇంత ప్రయాసపడ్డాను, ఇన్ని ఉత్తరాలు రాశాను, ఇంత కష్టపడ్డాను, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ ముళ్ళు, తీసేయి ప్రభు అని చెప్పి మనం దేవుని అడుగుతాం. ఒకవేళ దేవుడు తీసేయకపోతే, నేను ఇంత పరిచర్య చేశాను, నాకే శ్రమలు వచ్చినాయని చెప్పి దేవుని పైన మనం సనగడం మనం ప్రారంభిస్తాం. కానీ అపోస్తుడైన పౌలు సనగలేదు, కానీ తను సంతోషించాడు, తన విశ్వాసంను కాపాడుకున్నాడు, తన పరుగును కడమిట్టించినట్టుగా దేవుని ఒక వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా పౌలు ఏమంటాడు తెలుసా? క్రీస్తు పడ్డ శ్రమలలో కొన్ని మిగిలిపోయి ఉన్నవి, అవి నేను అనుభవించానంటాడు. ఎంత పెద్ద మాట అండి అది! ఎవ్వరు కూడా ఆ మాట చెప్పలేరు. అయినప్పటికీ కూడా క్రీస్తు పడ్డ పాటలలో, క్రీస్తు పడ్డ శ్రమలలో కొన్ని మిగిలిపోయినవి నేను అనుభవించానని అపోస్తుడైన పౌలు అంటున్నాడు. ఈ మాటకి ఎవరైనా సరే వాళ్ళ యందు వాళ్ళు అతిశయించాలి. కానీ అపోస్తుడైన పౌలు తన యందు తాను అతిశయించలేదు. దేని యందు అతిశయిస్తున్నాడు? సిలువ యందు తాను అతిశయిస్తున్నాడు. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? చాలాసార్లు మన పిల్లల్ని చూసి ఎంతో వాళ్ళు ముద్దు పెట్టుకుంటుంటాం, ఎంతో ప్రౌడ్గా మనం ఫీల్ అవుతాం. కొందరు తల్లిదండ్రులు ఏంటంటే, వాళ్ళ చిన్న పిల్లవాడు బయట ఎవరైనా కొట్టేసి వచ్చినాడు అనుకోండి, వీళ్ళని ఏమంటారు తెలుసా? ఏమంటారు వీళ్ళు? ఏమంటారు? మెచ్చుకుంటారు. శబాష్, వెరీ గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అంటారు. దాని గురించి ఆ ప్రౌడ్. నా పిల్లలు సత్యంను అనుసరించి నడుచుకున్నట కంటే వినుట కంటే శ్రేష్టము లేదని యోహాన్ రాసిన 3వ పత్రికలో మనం చూస్తాం. నీ పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటే దాన్ని బట్టి సంతోషించు, దాన్ని బట్టి అతిశయించు. అంతేగాని నీ పిల్లవాడు బయటికి వెళ్ళి ఒకరిని కొట్టేసి వచ్చిన తర్వాత శబాష్ బేటా, వెరీ గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అనడం కాదు. పౌలు అలా అతిశయించుంటే ఎన్నో కారణాలు ఉన్నాయి ఆయన అతిశయించడానికి, కానీ వాటి యందు తను అతిశయించలేదు, కానీ సిలువ యందే తాను అతిశయించాడు. ఎప్పుడు కూడా మనం దేని యందు అతిశయించాలి తెలుసా? సిలువ యందు. చెప్పండి, సిలువ యందని.
అతిశయించాలనుకుంటే తన గోత్రమును బట్టి అతిశయిస్తాడు. అతిశయించాలనుకుంటే తను పడ్డ ప్రయాసాన్ని బట్టి తను అతిశయిస్తాడు. దేవుని కొరకు మనం ప్రయాసపడాలండి. ఆమెన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్దాం. ఆమెన్ చెప్పండి గట్టిగా. ప్రతి ఒక్కరు ప్రయాసపడాలి దేవుని కొరకు. ఈ క్రీస్తు అనే శరీరంలో ప్రతి అవయవము పని చేయాల్సిందే. చాలామంది ఏమనుకుంటారంటే సంఘం అభివృద్ధి చెందాలంటే అది నా పని కాదు, సంఘ కాపరి యొక్క పని అనుకుంటారు. సంఘ కాపరి యొక్క పని ఆఫ్కోర్స్ ఇట్ ఈస్ రైట్. కానీ క్రీస్తు శరీరము అభివృద్ధి చెందాలంటే, సంఘం అభివృద్ధి చెందాలంటే పౌలు ప్రయాసపడ్డట్టు మనం కూడా ప్రయాసపడాలి. అపోస్తుల కార్యములలో అపోస్తులు వాళ్ళు ఏం చేశారు? వారు దేవుని యొక్క పరిచర్య చేయడం ద్వారా సంఘము విస్తరించిందంట. విశ్వాసులు సంఖ్యలో విస్తరించినట్టుగా వాక్యంలో మనము చూస్తున్నాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను, యోహాను పత్రికలు కనుక మనం చూస్తే ఆంద్రేయ ఏం చేశాడు? వెళ్ళి తన సహోదరుడైన పేతురుని తీసుకొని వచ్చాడు. ఆంద్రేయ అనుకున్నాడా నేను పేతురుని తీసుకొని వస్తే పేతురు సంఘానికి మూల పురుషుడు అవుతాడని, లేకపోతే పేతురు యొక్క నీడబడితే స్వస్థతలు కలుగుతాయని అనుకున్నాడా? పేతురు ఇంత గొప్పవాడు అవుతాడని అనుకున్నాడా? అనుకోలేదు. కానీ ఏం చేశాడు? ఆ పేతురు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చాడు. అంతే, దట్స్ ఇట్. పేతురు గొప్ప పరిచర్య చేశాడు. ఎంత గొప్ప పరిచర్య అంటే, మరి యూదులకు అందరికీ పేతురు పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడు, అన్యులందరికీ పౌలు పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడు. మనము కూడా ప్రభు కొరకు ప్రయాసపడాలి కానీ అతిశయపడకూడదు. ప్రయాసపడాలి. సంఘము అభివృద్ధి చెందాలన్నా, ఆత్మలు మరి రక్షించబడాలన్నా, దేవుని రాజ్యం విస్తరించబడాలన్నా ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా పని చేయాలి. ఆమెన్ చెప్దామా? కానీ మనము ప్రభు కొరకు మనం ప్రయాసపడట్లేదు. ప్రభు కొరకు మనం ఏం పడాలి తెలుసా? ప్రయాసము. చెప్పండి మీ పక్కవారు ప్రయాసమని. ప్రయాసపడిన తర్వాత అతిశయపడొద్దండి. ప్రయాసపడిన తర్వాత అతిశయపడొద్దు. గోత్రంను బట్టి అతిశయపడొద్దు, లేకపోతే నీకు ఇచ్చిన స్టేటస్ని బట్టి, సిటిజన్షిప్ని బట్టి అతిశయపడకూడదు. నీకున్న జ్ఞానంను బట్టి అతిశయించకూడదు. నీకున్న తెలివితేటల్ని బట్టి అతిశయించొద్దు. దేన్ని బట్టి అతిశయించాలంటే సిలువయందు. ఈరోజు మనము ఒక తీర్మానం మనం తీసుకోవాలి. బహుశా నీకున్న వ్యాపారంను బట్టి, నీకున్న హోదాను బట్టి నువ్వు అతిశయపడుతున్నావేమో. కీర్తన 85 కీర్తన 6వ వచనంలో హెచ్చు ఎవరి వలన కలుగుతుందంట? యెహోవా వలన కలుగుతుంది. 75 సామ్స్ చూడండి. ఐ థింక్ 75. ఎస్, 75 సామ్స్ వర్స్ 6. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. పౌలుకి తెలుసు నన్ను హెచ్చించింది దేవుడే అని పౌలుకి తెలుసు. అందుకనే తాను హెచ్చించుకోవట్లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఎంత ఘోర పాపియో, అతని గత జీవితం ఎంత పాపముతో నిండి అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన తన యందు తాను అతిశయించట్లేదు, కానీ సిలువ యందు అతిశయిస్తున్నాడు. ఒక్కసారి నీ గత జీవితం ఏ విధంగా ఉండిందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు మనకున్న పలుకుబడిని బట్టి మనం అతిశయిస్తున్నాం, కానీ జస్ట్ థింక్ అబౌట్ యువర్ పాస్ట్. నీ గత జీవితం ఏ విధంగా ఉండింది? దేవుడు నిన్ను ఎక్కడికి హెచ్చించాడు? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఎలాంటి స్థితిలో ఉన్నావు? దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించాడో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకొని థ్యాంక్ యూ లార్డ్, ఐ గివ్ యూ ఆల్ ద గ్లోరీ అండ్ హానర్ అని దేవుని మనం స్తుతించాలి. సిలువ యందు తప్ప దేని యందు మనము అతిశయించకూడదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి, సిలువ యందే అతిశయించాలి. దాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా, మా గోత్రంను బట్టి, మేము పడ్డ ప్రయాసమును బట్టి, అయ్యా మరి మాకున్న జ్ఞానమును బట్టి కాదు తండ్రి, మీ అందు మేము అతిశయించడానికి సహాయం చేయండి. మాలో ఎలాంటి గర్వం లేకుండా సహాయం చేయండి. ఎంత స్థిరుడైనను వట్టి ఊపిరి వలె ఉన్నాడని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయ్యా, పౌలు 3వ ఆకాశమునకు వెళ్ళినప్పటికీ కూడా దాని యందు తను అతిశయించలేదు, కానీ సిలువ యందు అతిశయించాడు. అయ్యా, మరి మేము కూడా సిలువ యందే అతిశయించడానికి సహాయం చేయండి. సిలువను గూర్చి తాను ప్రకటించాడు. తిమోతి, తీతుకు లాంటి నాయకులను తయారు చేశాడు. అయినప్పటికీ కూడా తను అతిశయించలేదు.
సంఘ ఆరాధన తను నేర్పించాడు, సంఘం క్రమం నేర్పించాడు. అయినప్పటికీ కూడా తను అతిశయించలేదు. అయ్యా, ఈరోజు మేము వేటిని బట్టి అతిశయిస్తున్నాం ప్రభా, దాన్ని బట్టి అతిశయించకూడదు, కానీ సిలువయందే మేము అతిశయించడానికి సహాయం చేస్తారని నమ్ముచు యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్.